ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రంలో మీకు అందరికీ నా వందనములు. ఆరాధనకు సహకారంగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. శ్రేష్టమైనటువంటి ఊటగా వచ్చినటువంటి యేసు క్రీస్తు. కీర్తనల గ్రంథం 87వ అధ్యాయము 7వ వాక్యము మనం చదువుకుందాం. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారు అందరూ. దేవునికి స్తోత్రం కలుగును కాక. 87వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చదువుకుంటే, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను చూచి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. రహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులను నేను తెలియజేయుచున్నాను. ఫిలిస్తీయ తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించరని అందరూ. చూడండి పిల్లారా, ఆయన పట్టణపు పునాది పర్వతము పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉంది. ఆయన పట్టణము పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. అక్కడ పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారంటూ ఉన్నారు. చూడండి, మన ఊటలు ఎవరి యొద్ద ఉన్నాయంటే దేవాతి దేవుని యందు ఉన్నాయి. యెహోవాను గురించి మా ఊటన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. భూమిలో జలలు గల నీళ్లు ఉంచిన వాడు దేవుడే. భూమిలో నీళ్లు ఉన్నాయి కదా, భూమి కింద ఆ జలలు ఉంచినటువంటి వారు ఎవరు అంటే దేవుడే. మానవుని హృదయంలో కూడా శ్రేష్టమైనటువంటి ఊటను ఉంచాడు. ఎవరి యందు ఉంచాడు? మానవుని హృదయంలో కూడా శ్రేష్టమైనటువంటి ఊటను ఉంచినటువంటి దేవుడు. దేవుని స్వరూపములో దేవుని హృదయపు ఊట మానవుని హృదయంలో ఉంచాడు. కానీ ఆ ఊటను చెదరగొట్టుకున్నటువంటి మానవుడు. దేవుని సారూప్యములో దేవుని హృదయపు ఊట మానవుని హృదయంలో ఉంచాడు. ఆయన పోలిక చొప్పున మానవుని నిర్మించుకున్నాడు. హృదయపు ఊట మానవుని హృదయంలో ఉంచాడు. కానీ ఆ ఊటను పోగొట్టుకున్నటువంటి మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, శ్రేష్ట ఊటలను చెడగొట్టుకున్నటువంటి మానవుడు. మానవుని హృదయంలో నుండి జీవధారలు ప్రవహించును. ఏం ప్రవహిస్తాయంట? జీవధారలు. మానవుని హృదయంలో నుండి జీవధారలు ప్రవహించును. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వాక్యం మనం చదువుకున్నాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ఏమంటున్నారంటే మన హృదయాన్ని, అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయాన్ని భద్రముగా కాపాడుకును అంటున్నాడు. మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే పాపమును బట్టి అవి మలినమైన ఊటలై చెడిపోయాయి. మన పాపములను బట్టి మన ఊటలు మలినముగా చెడిపోయాయి. చూడండి ప్రియులారా, ఎరుగు ఊటలు నీళ్లు మంచివి కావు. ఊటలు చెడిపోవడమే మాత్రము కాదు, ఊటలు కూడా ఇంకిపోయాయి. ఆ జీవజలము ఆ ఎడారిలో ఎలా ఇంకిపోతాయో నీ హృదయంలో కూడా దేవుని యొక్క వాక్కులు ఇంకిపోయి ఉన్నాయి, ఎండిపోయినాయి. మానవుడు తన కొరకు నీళ్లు నిలవని తొట్లు తొలిపించుకొని జీవజలముల ఊట అయిన క్రీస్తును విడిచిపెట్టాడు.
జీవజలమైనటువంటి క్రీస్తు యేసును మానవుడు ఏం చేశాడు అంటే విడిచిపెట్టాడు. చెడిపోయి ఉన్నాడు, త్రోవ తప్పిన వారుగా ఉన్నారు. మానవుడు తన కొరకు నీళ్లు నిలవాలని తొట్లు నిలుచుకుంటున్నారు. తొట్లు అంటే గచ్చ కట్టుకుంటున్నారు కదా, అడవిలో బావిలు, ఆ బావిల చుట్టూ తొట్లు కట్టుకుని అందులో నీళ్లు ఉండాలి అని ఆశపడుతున్నారు. కానీ జీవజలంలో ఊట అయినటువంటి క్రీస్తును విడిచిపెట్టారు. దేవుని విడిచిపెట్టి వారికి ఇష్టమైనటువంటి విధముగా వారికి ఇష్టమైనటువంటి త్రోవలలో నడుస్తూ ఉన్నారు. మలినమైపోతూ ఉన్నాడు. తన హృదయాన్ని జీవజల ధారలు ప్రవహించాలని దేవాతి దేవుడు తన సారూప్యమందు తన పోలిక చొప్పున మానవుని నిర్మించుకున్నాడు. కానీ మానవుడు ఆ జీవజల ధారలను విడిచిపెట్టి చెడిపోయినటువంటి వారు కానీ ఆ జలములు ఇంకిపోయేటట్లుగా ఆ మానవుడు చెదరిపోయి ఉన్నాడు. దేవుని విడిచిపెట్టిన వాడుగా తిరుగుతూ ఉన్నాడు. చూడండి పిల్లరా, శ్రేష్టమైన మూటలను చెడగొట్టుకున్నటువంటి మానవుడు తన హృదయంలో తన స్వరూపమందు మానవుని నిర్మించుకున్నాడు. జీవజల గారలను హృదయంలో ఉంచాడు. కానీ ఆ జీవజల గారలను ఏం చేశారంటే మలినమై ఊటలు చెడిపోతున్నారు, మలినమైపోతూ ఉన్నారు, చెడిపోయిన వారుగా ఉన్నారు, త్రోవ తప్పిన వారుగా ఉన్నారు. చూడండి, ఆ జీవజల ధారలను ఇంకిపోయాయి. మానవుడి కొరకు దేవుడు జీవజల ధారలతో నడిపించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు. చూడండి పిల్లారా, సమస్త ఊటలకు ఆధారము క్రీస్తే, జీవజలం ఇచ్చేవాడు క్రీస్తే, నిత్య జీవములకై ఊరెడు నీటి బుగ్గ ఎవరు అంటే క్రీస్తే. మనందరి పాప శాపము కొరకై కల్వరి శిలువలో రక్తపు ఊటగా పాపములను కడిగే ఊటగా క్రీస్తు మారిపోయినటువంటి దేవుడు. చూడండి, ఎవరి కొరకు అంటే సమస్త ఊటలను ఆధారము ఎవరు అంటే క్రీస్తే, జీవ జలములు ఇచ్చువాడు క్రీస్తే, నిత్య జీవములకై ఊరని నీటి బుగ్గ కూడా క్రీస్తే. మనందరి పాప శాపము కొరకై కల్వరి శిలువలో రక్తపు ఊటగా పాపములను కడిగే ఊటగా ఎలా మారిపోయాడు. చూడండి, మానవుడు మలినముగా ఉన్నటువంటి మానవుని కొరకు, మన పాప శాపము కొరకు కల్వరి శిలువలో రక్తపు ఊటగా పాపములుగా కడిగే ఊటగా మారినటువంటి గొప్ప దేవుడు. మారిపోయినటువంటి గొప్ప దేవుడు, సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి క్రొత్త ఊట, కల్వరి శిలువలో మన కొరకు రక్తము కార్చి మన పాపములను కడిగే ఊటగా మారినటువంటి దేవాతి దేవుడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి క్రొత్త ఊటగా, పునరుత్థానపు ఊటగా నేడు మనకిచ్చినటువంటి దేవుడు క్రీస్తే. చూడండి పిల్లరా, శ్రేష్టమైన ఊటలన్నిటినీ తిరిగి పొందినటువంటి విశ్వాసి, శ్రేష్ట ఊటలు చెడగొట్టుకున్నటువంటి మానవుడు, శ్రేష్టమైన ఊటగా వచ్చినటువంటి క్రీస్తు యేసు, శ్రేష్టమైనటువంటి ఊటలను తిరిగి పొందినటువంటి విశ్వాసి, కుమారుడు యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. రక్షింపబడినటువంటి మనము ఆయన యొక్క జీవ జలపు ఊట పొందుతుంది. ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొంది రక్షింపబడినటువంటి నీవు ఆయన యొక్క జీవ జలపు ఊటను పొందుకున్నటువంటి విశ్వాసి. మనము మన పాపముల కొరకు కల్వరి శిలువలో నా కొరకు రక్తపు ఊటగా, పాపములు కడిగే ఊటగా మారిపోయినటువంటి నా తండ్రి, నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి నా తండ్రి అని నీవు ఆయన ఎదుట నీ పాపములను ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన నువ్వు రక్షింపబడినటువంటి మనము ఆయన యొక్క జీవ జలపు ఊటను పొందుకుంటుంది. ఎల్లప్పుడూ జీవ జలముగా ప్రవహించే వారముగా ఆ యొక్క ఊటను మనము
పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన శ్రేష్ఠ ఊటలన్నీ ఎక్కడ పొంది ఉన్నామంటే క్రీస్తు యేసునందే పొందుతుంది. రక్షణ ఊట, నీతి ఊట, జ్ఞానము ఊట, ఆనందపు ఊట, ఆశీర్వాదపు ఊట, నిత్య జీవన ఊటను ఖచ్చితంగా మనకు అనుగ్రహించిన క్రీస్తును స్తుతించక ఆరాధించక ఎలా ఉండగలం? చూడండి, రక్షణ ఇచ్చినటువంటి దేవుని, నీతి కలగజేసినటువంటి దేవుని, జ్ఞానమును కలగజేసినటువంటి క్రీస్తును, ఆనందము కలగజేసినటువంటి యేసును, ఆశీర్వాదము అనుగ్రహించినటువంటి క్రీస్తును, నిత్య జీవము మనకిచ్చినటువంటి క్రీస్తును, ఉచితముగా మనకు అనుగ్రహించబడినటువంటి క్రీస్తును ఆరాధించకుండా ఎలా ఉంటారు? చూడండి, ఆయన రక్షణ ఇచ్చాడు, ఆలోచననిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, ఆనందమును కలుగజేశాడు, జీవజలపు ఊటను అనుగ్రహించాడు, ఆశీర్వాదమును అనుగ్రహించాడు, నిత్య జీవానికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఉచితముగా ఆయన కృపను అనుగ్రహించినటువంటి దేవుని ఆరాధించకుండా ఎలా ఉండగలం? అరణ్యములో హాగరు ఇష్మాయేలు దప్పిక తీర్చినటువంటి ఊట. ఆ అరణ్యములో నీళ్లు లేవు అక్కడ, కానీ దేవుడు హాగరు యొక్క ఆ యొక్క ఇష్మాయేలు యొక్క దప్పికను తీర్చినటువంటి ఊట దేవుడే. మరణపాయంలో ఉన్న సంసోనుకు ప్రాణమిచ్చినటువంటి ఊట. సమరయ స్త్రీకి పాప క్షమాపణ ఇచ్చినటువంటి ఊట. క్రీస్తు పాదములపై మన స్తుతులు ఊట కుమ్మరించి ఆరాధించటము కాక, క్రీస్తు పాదములపై మన స్తుతులను కుమ్మరించుచు ఆరాధించాలి అంటున్నాడు. చూడండి ప్రియుల, అంతగా ఆరాధించిన కానీ మనం రుణస్థులమే. మనం ఎంతైనా ఆరాధించే వారముగా ఉండాలి. ఇంతే కాదు, కానీ ఎంతగానో ఆరాధించే వారముగా ఉండాలి. మన కొరకు రక్షణ కలుగజేసినటువంటి దేవుని, జ్ఞానము కలుగజేసినటువంటి దేవుని, పునరుత్థానముగా తిరిగి లేచినటువంటి దేవుని, మన పాపములన్నిటిని కలువరి సిలువలో మోసుకుని వెళ్ళినటువంటి దేవుని, మన పాపముల కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడుగా తిరిగి లేచినటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిద్దాం. అందరం లేచి నిలబడదాం. జీవ జలపు ఊట అయినటువంటి క్రీస్తును, శ్రేష్టమైనటువంటి జలములను అనుగ్రహిస్తున్నటువంటి క్రీస్తును, శ్రేష్టమైనటువంటి జీవ జలముల ఊట యొద్దకు నడిపించినటువంటి క్రీస్తును ఆరాధిద్దాం. ప్రియులారా, అందరం లేచి నిలబడదాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, శ్రేష్టమైనటువంటి ఆయన సన్నిధిని బట్టి, దేవాది దేవుడు ఆయన పునరుత్థాన దినమనందు ఆయన మందిర ఆవరణ గుమ్మములలో చేరటానికి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ఆయన బలిపీఠం మీదట పిచ్చుకలకు నివాసము కలదు అని సెలవిచ్చినటువంటి దేవుని బట్టి, జీవ జలపు ఊటలను మన హృదయములో ఉంచినటువంటి దేవుని, జీవ జలముల ఊట వద్దకు నడిపించినటువంటి దేవుని, నిత్య జీవ మార్గములకు నడిపించినటువంటి క్రీస్తును మనం ఎంతగానో ఆరాధించాలి ప్రియులారా. రక్షణ అనుగ్రహించినటువంటి క్రీస్తును, జ్ఞానమును అనుగ్రహించినటువంటి క్రీస్తును, ఆశీర్వాదమునిచ్చినటువంటి క్రీస్తును, హాగరును ఇష్మాయేలును అరణ్యములో వారికి దప్పిక తీర్చినటువంటి క్రీస్తును, సంసోనుకు బలమును కలుగజేసినటువంటి క్రీస్తును, జీవ జలపు ఊటలోకి నడిపించినటువంటి క్రీస్తును ఆరాధిద్దాం.
కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సముద్రంలో నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిలేని జనులు బహుక్షేమముగా సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిలేని జనులు బహుక్షేమముగా
గొప్ప కృపను బట్టి, మీ సన్నిధిని బట్టి దేవా, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా, మేము ఏ పాటి వారము తండ్రి, కేవలము మీరు ఇచ్చినటువంటి నూతన పునరుత్థానమును బట్టి, నీ కృపా సంకల్పమును బట్టి, నీ సన్నిధిని బట్టి దేవా, నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు నాయన. వందనములు తండ్రి. మా యేసయ్య, మీకు కృతజ్ఞత సంస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. కీర్తనలతోనూ వాయిద్యములతోనూ హృదయమందు జీవ జలపు ఓటలన్నిటినీ కుమ్మరించదమని మీరు సెలవిచ్చినటువంటి తండ్రి, మీకు స్తుతి నాయన. మీకు ప్రణతులు తండ్రి. అయా, జీవ మలినమైపోయినటువంటి మమ్మలను ప్రభువా, అయా, నశించిపోవచ్చున్నటువంటి మమ్మలను తండ్రి, చెడిపోయినటువంటి మమ్మలను ప్రభువా, కృంగినటువంటి మమ్మలను తండ్రి, కృంగిపోయి నశించిపోయి తండ్రి, పురుగుల పెండ దిబ్బలో పారాడుచున్నటువంటి మమ్మలను ప్రభువా వెదకి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినటువంటి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మా హృదయములో జీవ జలముల ఊటలను మాకు అనుగ్రహించి ఉన్నారు. కానీ ప్రభువా, మీ జీవజల ధారలను నా తండ్రి మలినము చేసినటువంటి మేము మలినము చేసి ఉన్నాము తండ్రి. మమ్మలను క్షమించి కనికరించు నాయన. మా పాప శాపము కొరకే ప్రభువా జీవ జలపు ఊటగా మా మధ్యలోనికి వచ్చినటువంటి తండ్రి, మీకు స్తుతి నాయన. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మా మధ్యలో నా తండ్రి మీ రక్తమంతటిని తండ్రి ప్రభువా, మా పాప శాపముల కొరకు అరికాల నుండి నన్నెత్తి వరకు తండ్రి గాయముల చేత, రక్తధారల చేత నా తండ్రి తృణీకరించబడినటువంటి వాడవుగాను, వ్యసనాక్రాంతుడవుగాను, రోగములను అనుభవించు వాడవుగాను దేవా, చెకుముకి రాయి వలె స్వరూపమును సొగసైనను లేక దేవా, మా కొరకు నా తండ్రి రక్తపు ఊటగా తండ్రి మా కొరకు కలువరి సిలువలో మీ రక్తపును మడుగులో నుంచి నా తండ్రి మా పాపములను కడిగినటువంటి గొప్ప దేవా, మీకు స్తుతి నాయన. మీకు స్తుతి తండ్రి. మీకు వందనాలయ్యా. మీకు వందనాలు తండ్రి. మలినమైపోయినటువంటి మమ్మలను అయ్యా మీరు శుభ్రము చేసి శుద్ధిపరచడానికి మా కొరకు లోకమునకు వచ్చినటువంటి గొప్ప దేవా, మీకు స్తుతి నాయన. మీకు స్తుతి నాయన. అయ్యా, బలపరిచి నీదో ఆత్మతో నింపి నేను స్తుతించుటకు నీవే మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్తుతి నాయన. మలినమై చెడిపోయి పనికి రానటువంటి వారముగా ఉన్నటువంటి మమ్ములను నా తండ్రి, త్రోవ తప్పిపోయినటువంటి వారమైనటువంటి మమ్ములను దేవా క్షమించి కనికరించి మా మధ్యకు జీవ జలపు ఊటలుగా మా మధ్యలో సంచరిస్తున్నటువంటి తండ్రి, కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్యలో నివసిస్తున్నటువంటి గొప్ప దేవా, నీకు స్తుతి నాయన. నీకు స్తుతి నాయన. అయ్యా, మేము ఏమి ఇవ్వగలము తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి శ్రేష్టమైనటువంటి మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, వందనాలు తండ్రి. అయ్యా, వందనాలు ప్రభువా. సమాధానము లేక ఉన్నప్పటికీ మీ సమాధానమును మాకు అనుగ్రహించినటువంటి దేవా, అయ్యా నీకు స్తుతి నాయన. నీకు స్తుతి తండ్రి. నీకు స్తుతి నాయన. అనారోగ్యముతో ఉన్నటువంటి మమ్మలను ప్రభువా స్వస్థపరచడానికి మా వద్దకు వచ్చినటువంటి గొప్ప తండ్రి, నీకు స్తుతి నాయన. అనంతుడమైన దేవా, ఆది సంభూతుడమైన దేవా, నీకు స్తుతి నాయన. అభిషక్తుడమైన తండ్రి, నీకు స్తుతి తండ్రి. ఆరాధనకు యోగ్యుడమైన దేవా, నీకు స్తుతి నాయన. అయ్యా, పూజకు పూజార్హుడమైన తండ్రి, నీకు స్తుతి తండ్రి. పరమందు ఆసీనుడమైన దేవా, నీకు స్తుతి నాయన. స్తుతి సింహాసన ఆసీనుడా, మీకు స్తుతి తండ్రి.
ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చినటువంటి గొప్ప దేవా నీకు స్తుతి తండ్రి. నీకు ప్రణతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ శ్రేష్టమైనటువంటి వాక్కుల చేత అయ్యా మమ్మలను బలపరిచినందుకు నీకు స్తుతి నాయన. నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యమును, ఈ సమయమును, ఈ సన్నిధిని, మీ పునరుత్థాన దినమును మాకు అనుగ్రహించినటువంటి గొప్ప తండ్రి నీకు స్తుతి నాయన, స్తుతి నాయన. మేము ఏమివ్వగలము తండ్రి? మా కొరకు రక్షణకర్తవుగాను, జీవ జలపు ఊటగాను దేవా మా కొరకు వచ్చి దేవా మమ్మలను శుద్ధి చేస్తున్నటువంటి తండ్రి, నిరక్షణ మార్గములో చీకటిలో ఉన్నటువంటి మమ్మలను నిరక్షణ మార్గములో వెలుగులోనికి నడిపించినటువంటి తండ్రి నీకు స్తుతి నాయన, నీకు స్తుతి తండ్రి. నీకు ప్రణతులు నాయన. అయ్యా నిలబడడానికి అర్హులము కాదు ప్రభువా, మేము ఏ యోగ్యత లేనటువంటి వారమయ్యా, అయినను మమ్మల్ని ప్రేమించారు అయ్యా. ఈ లోకమును ఎంతగానో ప్రేమించి ఈ లోకమునకు మా కొరకు తండ్రి రిక్తునిగా, దరిద్రునిగా ఈ లోకంలో జన్మించినటువంటి గొప్ప దేవా నీకు స్తుతి నాయన, నీకు స్తుతి తండ్రి. నీకు వందనాలయ్యా. ఈ కొద్దిపాటి స్థుతులను నా తండ్రి నీ పాదముల చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మోకరిజం, దేవుని స్తుతిజం.